మీరు రాజేష్ అనే పేరు పెట్టుకున్నారా? రాజేష్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి ఈ 2026 సంవత్సరం పరాభవ నామ సంవత్సరం అనేది కూడా మీకు ఎక్కువగా కలిసి వస్తుందండి. అంటే ఇన్ని సంవత్సరాల నుండి కష్టపడుతున్నటువంటి నాకు 2026 సంవత్సరం పరాభవ నామ సంవత్సరం ఎందుకు కలిసి వస్తుందని మీరు అనుకోవచ్చు. నేను చెప్పేది అక్షరాల జరిగి తీరుతుంది. ఎందుకంటే ఈ 2026 సంవత్సరం అనేది కూడా దేవతల గురువు అయినటువంటి బృహస్పతి రాజ్యమేలుతున్నటువంటి రాజుగా వ్యవహరిస్తున్నటువంటి సంవత్సరం ఇది. ఈ సంవత్సరంలో ఆర్ అనే అక్షరముతో పేరు మొదలయ్యేటువంటి వారికి ఎవరైనా కానీ పర్టికులర్గా ఏంటంటే రాజేష్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు విజయకేతనం ఎగరేయబోతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనుకోండి, మీకు మంచి మంచి ఆపర్చునిటీలు వస్తాయి. తర్వాత మీరు ఒక డైరెక్టరు లేదంటే ప్రొడ్యూసరు, మీకు మంచిగా కలిసి వస్తుంది రాజేష్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి. రెండో పాయింట్ ఏంటంటే మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారనుకోండి, ఫుడ్కు సంబంధించింది రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, తర్వాత ఈ లిక్కర్కు సంబంధించిన వ్యాపారాలు కానీ, రైస్కు సంబంధించిన వ్యాపారాలు కానీ, కాటన్ జిన్నింగ్ సంబంధించింది కానివ్వండి, ఐరన్ సిమెంట్కు సంబంధించిన వ్యాపారాలు కానీ, క్లాత్కు సంబంధించిన వ్యాపారాలు కానీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి మేలు జరుగుతుంది ఈ సంవత్సరం. తర్వాత రాజేష్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి ఏంటంటే విదేశాలలో నివసిస్తున్నటువంటి వారికి, విదేశాలలో చదువుకున్నటువంటి పిల్లలకి, విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి ఈ సంవత్సరం అనేది కూడా చాలా ఎక్కువగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు చేయవలసిందల్లా మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి టెంపుల్ కనుక ఉంటే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి మీరు నవగ్రహాలకు దీపారాధన చేసి హనుమాన్ చాలీసాను ఒక రోజు మంగళవారం కానీ శనివారం కానీ ఏదన్నా ఒక రోజు ఎంచుకొని ఆ వారాన్ని ఎంచుకొని 5 సార్లు హనుమాన్ చాలీసా కనుక మీరు పఠించినట్టయితే ఖచ్చితమైనటువంటి ఫలితాలు రాజేష్కి అందుతాయి. అదేవిధంగా ఒకసారి మీ యొక్క జన్మ కుండలి జన్మ జాతకాన్ని అనుసరించి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమం ఇన్ని డిగ్రీస్ ఇంత ఫ్రీక్వెన్సీ ఉండాలని కూడా తెలియజేస్తున్నాను. ఒకవేళ అలా ఉంచుకోగలిగితే మాత్రం ఇక మీకు ఈ 2026 సంవత్సరం నుండి తిరుగులేని విజయం అనేది కూడా మీకు సొంతం అవుతుంది.